మన సినిమా ప్రపంచం ఎంతలా మారింది అంటే ఒకప్పుడు ఒక సినిమా వచ్చింది అంటే 100 రోజులు ఆడేది. అప్పటిలో ఆ సినిమా కలెక్షన్స్ కూడా అలాగే ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఏదైనా సినిమా విడుదల అయినా ఒక వారం రోజులు మాత్రమే ఆడుతుంది. ఈ వారం రోజులలో సినిమా ఖర్చుతో పాటు లాభాలు కూడా వస్తున్నాయి. ఇలా విడుదల అయిన సినిమాలు ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా కలెక్షన్ను సాధించిన సినిమాలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం చెప్పుకునే సినిమా అప్పటిలో వచ్చిన బాహుబలి నుంచి మొన్న వచ్చిన కల్కి వరకు ఏ సినిమా ఎన్ని వందల కోట్లు వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే మొదటి స్థానంలో ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దంగల్ సినిమా పేరిట రికార్డు ఉంది. అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1950 కోట్లు వసూలు చేసింది. ఇక రెండవ స్థానంలో ఇండియాలోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా బాహుబలి 2 సినిమా రెండో స్థానంలో నిలిచింది. ప్రభాస్ నటించిన ఈ సినిమా 1810 కోట్ల రూపాయలు కలెక్షన్ను సాధించి రెండో స్థానంలో ఉంది. బాహుబలి తర్వాత ఎస్ఎస్ రాజమౌళి తీసిన త్రిబుల్ సినిమా మూడవ స్థానంలో ఉంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత అంటే 1290 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 4వ స్థానంలో నిలిచింది. కన్నడ హీరో యష్ హీరోగా నటించిన ఈ సినిమా 1230 కోట్ల రూపాయలు వసూలు చేసి 4వ స్థానంలో నిలిచింది. ఇక జవాన్ సినిమా 5వ స్థానంలో నిలిచింది. షారుఖ్ ఖాన్ నటించిన ఈ సినిమా 1160 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 5వ స్థానంలో నిలిచింది. ఇక పఠాన్ సినిమా విషయానికి వస్తే ఈ 1050 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది. షారుఖ్ ఖాన్ నటించిన ఈ సినిమా 6వ స్థానంలో ఉంది. ఇలా ఇప్పటి వరకు 6 సినిమాలు 1000 కోట్లకు పైగా వసూలు చేసిన అరుదైన రికార్డు సాధించాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.